మీరు సాధువు అంటే మీరు ఒప్పుకుంటారా సార్? లేదు నాన్న, జస్ట్ సామాన్యుడు ఉంటే ఒప్పుకుంటా. జస్ట్ సామాన్యులైన మీరు పీకుడు అలాంటి వర్డ్స్ వాడడం కరెక్ట్ అంటారా సార్? సామాన్యుడు కాబట్టి వాడచ్చు, అంటే వాడచ్చు అంటారు. సామాన్యుడు వాడచ్చు కదా. నా కెమెరాలకో ఇంతమందికో మీరు ఇప్పుడు వేసే ఈ మాట ఏదో చెప్పారో మేము తీసుకోగలుగుతాం, కానీ మనస్సాక్షి అంటే ఒకటి ఉంటుంది కదా సార్, తీసుకో ఉంది సార్. నేను కామన్ పర్సన్ని అనొచ్చు. నేను కామన్ పర్సన్ సార్. నేను మీలో ఒక మతం బోధన ఎందుకు సార్? కామన్ పర్సన్, మీరు కామన్ పర్సన్ సార్. మతం బోధిస్తున్నారు, హిందూ సనాతన ధర్మంని బోధిస్తున్నారు. ఈ సనాతన ధర్మం బోధించే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఇదే సనాతన ధర్మం నమ్మే వాళ్ళకు ఏమి ఇస్తున్నారు? కాదు నాన్న, నువ్వు కేవలము గుళ్ళో దండం పెట్టుకోవడమే కాదురా, గుడి మీద దాడి చేసి గుండు బాగలగొట్టరా అని చెప్తున్నా. అది ఇప్పుడు చెప్పే పద్ధతి ఎట్లా ఉంది? ఇంతకుముందు మీరు అన్న మాట ఎలా ఉంది సార్? సేమ్ అదే, పదాలు వేరంతే. తమ్ముడే, తర్వాత తెలుసుగా మీకు, అంతే సార్. లాస్ట్ 1 year బ్యాక్ మీ మీద ఒక కాంట్రవర్సీ ఉంది సార్, ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్పి. అది ఎంతవరకు అసలు ఏంటి సార్? ఆ అమ్మాయి ఎవరో పిలిస్తే మనం మాట్లాడదాం. మీ స్టూడియో కన్నా వస్తా, లేకపోతే అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టు, నేను రెడీ. సో ఓకే కదా, మీకు అర్థమైందిగా. రాముణ్ణి నువ్వు నమ్మకపోయినా నువ్వు నరకానికి వెళ్తావని మేము చెప్పించాం. అల్లాని యేసుని నమ్మకపోయినా పర్లేదు వాళ్ళతో చెప్పించు. 10 చర్చిలు, 10 మసీదులు, మైకులో ఖచ్చితంగా అల్లాని నమ్మకపోయినా పర్లేదు మీ ఇష్టం మీది అని మసీదులో చెప్పించాలి. ఖచ్చితంగా.